ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపి లబ్ధిదారులకు న్యాయం చేయాలని పేర్కొంటూ ఈరోజు ముగ్గురు దివ్యాంగులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంద్రవెల్లి మండలం సత్వాజీగూడ గ్రామానికి చెందిన ముగ్గురు దివ్యాంగులు తమకు ఇండ్లు మంజూరైనప్పుడు కూడా ఇంద్రమ్మ కమిటీకి సంబంధించిన కమిటీ వ్యక్తులు 50,000 రూపాయలు లంచం అడుగుతున్నారని ఇప్పటికే ఎమ్మెల్యేకు, ఎంపీడీఓకు అలాగే జిల్లా కలెక్టర్కు గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎమ్మెల్యేను కలిసే ఎంపీడీఓకు కలవాలని చెప్పారని, అలాగే గత నెల రోజులుగా కూడా తాము ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ, అటు ఎమ్మెల్యే చుట్టూ, ఇటు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. తాము దివ్యాంగులమన్న కనీస కనికరం లేకుండా ఇంద్రమ్మ కమిటీ వారు ఒక్కొక్కరికి 50,000 చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ విషయంలో దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని దివ్యాంగులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించారు. సుందరయ్య భవన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని, బీసీ రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 53% పైగా బీసీలు ఉన్నారని, వారందరికీ 42% రిజర్వేషన్ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించలేదని, ఇప్పటికైనా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించి బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కార్మికులు ధర్నా చేపట్టారు. తమకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. గత 7 నెలలుగా మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, అలాగే గత 7 నెలలు కూడా తమకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని, అలాగే తమకు వేతనం పెంచాలని గత వారం రోజుల్లో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాధకులు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను చెల్లించాలని, అలాగే తమ వేతనాలను సైతం పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని, అలాగే తమ వేతనాలను 10,000 కనీసం పెంచాలని, అలాగే ESI, PF సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు డిమాండ్ చేశారు.